హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అందర్ వీడియో. ఈ వీడియో స్పెషల్ వచ్చేసరికి నేను కుకింగ్ వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అది కూడా గారెలు అనమాట, అన్నంతో గారెలు. ఈ అన్నం వచ్చేసరికి మార్నింగ్ అన్నం. సో ఈవినింగ్ నేను ఈ అన్నంలో కొంచెం నీళ్ళు పోసి అన్నాన్ని బాగా కడిగేసి ఆ అన్నం ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ అయితే వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకొని మనం గారెలు చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది. నేను ఇదివరకు ఒక 2-3 సార్లు ట్రై చేశాను, బాగా కుదిరింది. తినడానికి కూడా చాలా బాగుంది, క్రిస్పీగా. సో ఈసారి మీకోసం నేను వీడియో షూట్ చేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా అన్నం మిగిలితే పడేయకుండా ఇలా కొంచెం వాటర్ పోసి కడిగేసుకొని అన్నాన్ని ఇలా మిక్సీ వేసుకొని చక్కగా గారెలు చేసుకొని తినండి. చట్నీ లేకపోయినా సరే హ్యాపీగా తినేసుకోవచ్చు, క్రిస్పీగా అయితే ఉంటుంది అన్నమాట. సో ఈ రైస్ మొత్తాన్ని వచ్చేసరికి నేను ఇలా తీసేసుకొని మిక్స్ చేసేస్తున్నాను. మరీ మెత్తటి పేస్ట్ రాకపోయినా కొంచెం ఒకసారి 2 సార్లు తిప్పుకుంటే సరిపోయేది. కొంచెం గరుగ్గా ఉన్న ఇబ్బంది ఉండదు, అన్నం మెత్తగా ఉంటుంది కాబట్టి. సో చూడండి, నాకైతే ఆ అన్నానికి ఇంత పిండి వచ్చింది. దీంట్లో నేను ఏమేమి కలుపుతున్నానో మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి బొంబాయి రవ్వ, మనం సూజీ అంటాం చూడండి. 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి, పెద్ద స్పూన్తోనే తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది వచ్చేసరికి గోధుమ రవ్వ, గోధుమ పిండి. సో గోధుమ పిండిని కూడా ఒక 2 నుంచి 3 స్పూన్లు, అంటే మీకు కన్సిస్టెన్సీ కోసం, గారెపిండి ఇలాగా కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీ కోసం వేసుకోండి. తర్వాత వచ్చేసరికి తగినంత సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసరికి జీలకర్ర వేస్తున్నాను. అండ్ పచ్చిమిర్చిని ఇలా రౌండ్ కట్ చేసి ఒక 3 వేస్తున్నాను. ఒక ఉల్లిపాయని పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఇందులో ఇంకా నీళ్లు పోయిన అవసరం లేదు, ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఉంటుంది కదా. సో ఇలా రావాలి పిండి, కొంచెం చూసుకోండి. గారెలు వేసుకోవడానికి మనకి వీలయ్యే విధంగా రావాలన్నమాట. మరీ మెత్తగా అనిపిస్తే మీరు ఇంకొక టేబుల్ స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు. నేను కరివేపాకు అయితే మర్చిపోయాను. సో మళ్ళీ కరివేపాకు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటాను. ఒక బౌల్లో వాటర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వాటర్ ఎందుకు అంటే గారెలు వేయడానికి చెయ్యి తడుపుకోవాలి కాబట్టి ఆ వాటర్ తీసుకుంటున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు గారెలు వేసుకోవాలి. ఆయిల్ అనేది ఆప్షనల్, మీరు వంటకి ఏ నూనె అయితే వాడుతున్నారో ఆ నూనె సరిపోతుంది. నేను గారెలు దీని మీద వేస్తాను కాబట్టి ఇది కొంచెం తడిపేసుకొని ఇలా చేత్తో పిండి తీసుకొని ఇలా చేసి మధ్యలో చిన్న హోల్ చేసి ఇలా ఫ్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్ని గారెలు వచ్చేసరికి మనకి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి. మినప్పప్పు గారెల కంటే ఇవి చాలా తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో అన్నీ ఇలా వేపిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేసుకొని ఆయిల్ మొత్తం తీసేసి మీరు ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో క్రిస్పీగా ఉండే అన్నంతో చేసిన గారెలు రెడీ అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోండి. ఇలా అన్ని గారెల్ని చేసేసుకోవాలి. చూడడానికైతే చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. ఒకటి పట్టుకొని చూపిస్తాను చూడండి, ఎంతైతే క్రిస్పీగా వస్తుందో మీరే చూసుకోవచ్చు.